ఆర్టీసీ పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న కార్మికులపై అక్రమ కేసులు బనాయిస్తూ అరెస్టులు చేయడం తీవ్ర అన్యాయమని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, సిపిఎం జిల్లా నాయకులు మల్లేష్ అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ వద్ద నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గురువారం ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిలిచిన బీజేపీ, సిపిఎం నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు వెల్దుర్తి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని, ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. న్యాయమైన పోరాటం చేస్తున్న కార్మికుల పట్ల అక్రమ అరెస్టులు చేయడం తీవ్ర అన్యాయమని మండిపడ్డారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు వారి పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్మికుల యొక్క డిమాండ్లు ఏవైతున్నాయో అవి న్యాయమైనటువంటి డిమాండ్లు. గత ప్రభుత్వము, ఈ ప్రభుత్వము ఎన్నికల సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఆ ఇచ్చిన హామీలను నెరవేర్చమని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. కార్మికులు వాళ్లకు కూడా ఫ్యామిలీసు, పిల్లలు వాళ్ళందరూ ఉంటారు. మరి 2 డిఏలు, పిఆర్సీలు మరి వెంటనే చెల్లించాలి. అదేవిధంగా ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి మరి ఎన్నో శాఖలు ఉన్నాయి. మరి సురక్షితమైనటువంటి ప్రయాణం, ఇవాళ రోడ్డు మార్గంలో సురక్షితమైనటువంటి ప్రయాణం అంటే ఆర్టీసీ బస్సులోనే సురక్షితమైనటువంటి ప్రయాణం ఉన్నది. మరి అటువంటి ప్రయాణికులను గమ్యానికి చేర్చడంలో ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తున్నది. అటువంటి ఆర్టీసీని రక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆర్టీసీ కార్మికుల యొక్క కోరికలు ఏవైతున్నాయో అవి న్యాయమైనటువంటి కోరికలు, న్యాయమైనటువంటి డిమాండ్లు. వెంటనే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగాలే. తప్పకుండా ఆర్టీసీ కార్మికుల యొక్క కోరికలను మరి డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళ యొక్క స్ట్రైక్ ఏదైతున్నదో, వీళ్ళ యొక్క నిరసన ఏదైతున్నదో బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. మీ పోరాటంలో మేము ముందు బకాయిలు చెల్లించాలని, డిఏ బకాయిలు చెల్లించాలని, రిటైర్మెంట్ అయిన కార్మికులకు బెనిఫిట్స్ అన్ని చెల్లించాలని, ఆర్టీసీ సంస్థను పరిరక్షించాలని, ఆర్టీసీలో విద్యుత్ ఎలక్ట్రికల్ బస్సుల యొక్క ప్రవేశాన్ని రద్దు చేయాలని, ఒకవేళ ఇచ్చినట్టయితే అవి ఆర్టీసీ సంస్థ ద్వారానే కొనుగోలు చేయాలనేటువంటి ముఖ్యమైన డిమాండ్లతోని నిన్న ప్రారంభమైనటువంటి సమ్మె ఉధృతంగా కొనసాగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా సాగుతున్నది. ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా అన్ని కేటగిరీల కార్మికులు సమ్మె చేస్తుంటే ఓర్వలేని కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈరోజు అక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేస్తున్నది. కార్మికులు శాంతియుతంగా ప్రదర్శన చేస్తామని చెప్తే కూడా వినకుండా ప్రభుత్వము నిర్బంధకాండను ప్రయోగిస్తుంది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది, నేను ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టిన ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించమని చెప్తున్నారు. ఇదేనా ప్రజాస్వామ్య పునరుద్ధరణ? మెదక్